క్యాన్సర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నారు కదా. క్యాన్సర్కి డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ అనేది ఎప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తుందంటారు? మాకు సర్జరీ వద్దు, మెడిసిన్స్ తీసుకుంటామని మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గర వెళ్ళినా, మెడికల్ వెళ్ళినా, రేడియేషన్ వెళ్ళినా సో సార్, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ అనేది ఎప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తుందంటారు? సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ సైన్స్లో సర్జరీ ఆఫర్ చేసేటువంటి స్పెషలిస్ట్ని. అలాగే నా కొలీగ్స్ ఉంటారు మెడికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్కి డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు, మందులు ఇచ్చేవాళ్ళు. అలాగే రేడియేషన్ ఆంకాలజిస్ట్ అని ఉంటారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ థెరపీ, అంటే ఎక్స్రే లాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి. ఇదివరకు ఎలా ఉండేదంటే, మీకు చెప్పినట్లు పేషెంట్ అనేవారు సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీనే చేస్తారు, మాకు సర్జరీ వద్దు, మెడిసిన్స్ తీసుకుంటామని మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అట్లా వెళ్తే అలాంటి ట్రీట్మెంట్ వస్తుందని అనుకునేవాళ్ళు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గర వెళ్ళినా, మెడికల్ వెళ్ళినా, రేడియేషన్ వెళ్ళినా అందరికీ ఆ క్యాన్సర్ అనేది కరెక్ట్గా ఎలా ట్రీట్ చేయాలనేది తెలిసి ఉంటుంది. సో మీరు మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గర ఫస్ట్ వెళ్ళినా, ఆ క్యాన్సర్కి ఫస్ట్ సర్జరీ చేయాలంటే దే యూజువలీ రెఫర్ బ్యాక్ టు ద సర్జికల్ ఆంకాలజిస్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టేజ్ 1, 2, 3లో, అంటే స్టేజ్ 4 కాకుండా అర్లీ అండ్ లోకలీ అడ్వాన్స్ స్టేజెస్లో సర్జరీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ సర్జరీతోనే ఆ ట్యూమర్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది మన బాడీలో, లేకుండా వీ కెన్ అట్లీస్ట్ క్యూర్ దెమ్. కానీ సర్జరీ ఒక్కటే సరిపోకపోవచ్చు. అందుకనే మనం కీమోథెరపీ సర్జరీ ముందు కానీ సర్జరీ తర్వాత కానీ నార్మల్గా యాడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సర్జరీ అనేది ఒక ఆర్గన్లో ట్యూమర్ ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్గా క్లియర్ చేస్తాం. కానీ క్యాన్సర్ మెయిన్ లక్షణం మీకు చెప్పింది అదే ఆర్గన్లో కాదు, వేరే ఆర్గన్స్లో కూడా పాకి మైక్రోస్కోపిక్లీ, అంటే చిన్న చిన్న సెల్స్ పాకి అక్కడ కూడా క్యాన్సర్ రావచ్చు. వాటన్నిటికీ మేము సర్జరీ చేయట్లేదు, మెయిన్ ఉండే గడ్డదే మనం సర్జరీ చేస్తున్నాం. సో వేరే ఆర్గన్స్కి ఒకవేళ పాకి ఉంటే మన కంటికి కనిపించకుండా, స్కాన్లో కనిపించకుండా, వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి కీమోథెరపీ కూడా ఇస్తారు. సో సర్జరీ అనేది మేజర్ రోల్. కానీ దాంతో పాటు ఉండే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఒకవేళ అవసరం పడితే దాన్ని మనం అవాయిడ్ కానీ నెగెట్ కానీ చేయడానికి లేదు, బికాస్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఓకే. సో సార్, ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వెల్ అడ్వాన్స్డ్ వీఆర్ విత్ మెడికేషన్, సర్జరీస్, ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాము. ఒకప్పుడు క్యాన్సర్ అంటేనే భయపడిపోయేవాళ్ళు, క్యాన్సర్ వచ్చిందంటే దానికి క్యూర్ లేదు, అసలు ట్రీట్మెంట్ లేదు అని భయపడిపోయేవాళ్ళు. అండ్ ఇప్పటికీ కూడా మనకి కంప్లీట్ క్యూర్ అండ్ ట్రీట్మెంట్ అనేది చూడలేకపోతున్నాము. సో దీనికి మేబీ ఇన్ ద ఫ్యూచర్ క్యాన్సర్కి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ అవుతుంది, కంప్లీట్ క్యూర్ అవుతుంది అని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, అప్పుడు ఉండే క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి ఇప్పుడు ఉండే క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. జస్ట్ ఇంకొక ఉదాహరణకు నేను చెప్తాను. ఈ నడుమద్ద మీరు టార్గెటెడ్ థెరపీస్ అని, ఇమ్యూనోథెరపీస్ అని వింటున్నారు. అండ్ ఇవన్నీ రీసెంట్ లాస్ట్ 10 yearsలోనే ర్యాపిడ్గా ఎవాల్వ్ అయ్యాయి. అంతకుముందు మెయిన్లీ సర్జరీ ఉండేది, జనరల్ కీమోథెరపీ ఉండేది, దాని తర్వాత రేడియేషన్ ఉండేది. సర్జికల్ టెక్నిక్స్లో కానీ, రేడియేషన్ టెక్నిక్స్లో కానీ, ప్లస్ మనకు అవైలబుల్ ఉన్న కీమోథెరపీ డ్రగ్స్, వాటన్నిటిలో అడ్వాన్స్మెంట్స్ వచ్చి కొత్త మాలిక్యూల్స్, అంటే ఇదివరకు మనకు తెలియని మాలిక్యూల్స్ కూడా ఇప్పుడు కనిపెడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ కీమోథెరపీ అన్నది నార్మల్గా ఎగ్జాక్ట్గా ఒక క్యాన్సర్ సెల్ దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేయకపోవచ్చు. మన బాడీలో ఉండే ప్రతి సెల్ని యాక్ట్ అవుతుంది, కానీ ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్తో బాగా యాక్ట్ అవుతుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ స్పెసిఫిక్గా ఒక క్యాన్సర్ సెల్ దగ్గరికే వెళ్ళి అదే సెల్ని డిస్ట్రాయ్ చేసే టార్గెటెడ్ థెరపీస్ కూడా ఇప్పుడు మనకు వచ్చేసాయి. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్స్ కూడా తక్కువ ఉన్నాయి, ట్యూమర్ రెస్పాన్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో పోగా ఐ ఫీల్ దట్ ఇంకా అడ్వాన్సెస్ వచ్చే కొద్దీ మోస్ట్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్, కొన్నిటికి ఇప్పుడు మనకు 80%, 90% క్యూర్ రేట్స్ ఉండేటివి 99% వరకు కూడా క్యూర్ రేట్స్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పీడియాట్రిక్స్ అంటే చిల్డ్రన్లో ALL అంటే బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి,
అందులో కూడా క్యూర్ రేట్స్ చాలా బాగున్నాయి. ఓకే. థైరాయిడ్ క్యాన్సర్స్ అర్లీ స్టేజ్లో మనం క్యూర్ చేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్స్ కూడా ఇదివరకు 20 years బ్యాక్ ఉండే ట్రీట్మెంట్స్ కంటే ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, చాలా బాగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు మీరు క్యూర్ అన్నప్పుడు 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి, ఇప్పటికి క్యాన్సర్ మొత్తం తీసేసి థెరపీస్ అన్నీ ఇచ్చిన తర్వాత అది క్యూర్ అయినట్లే. ఓకే. కానీ మెయిన్ ప్రాబ్లం ఉండేది ఏంటంటే ఈ క్యాన్సర్ మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ హైగా ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు వచ్చే ట్రీట్మెంట్స్, గైడ్ లైన్స్ ఏ ఆస్పెక్ట్ని మిస్ చేయకుండా అందరు డాక్టర్స్ ఒక టీమ్ ఎఫర్ట్ లాగా అందరికీ అన్ని క్యాన్సర్స్ పైన అవేర్నెస్ ఉంది కాబట్టి పేషెంట్స్ని కూడా బెటర్గా గైడ్ చేస్తుండేవాళ్ళు. ఇదివరకు ఏమయ్యేది, పేషెంట్ సర్జన్ దగ్గర వచ్చేవాళ్ళు, సర్జరీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. 1 year తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చిందేమో అని వాళ్ళు డౌట్ పడి మళ్ళీ వచ్చేవాళ్ళు. అప్పుడు చెక్ చేసినప్పుడు ఆ చోట కాకుండా వేరే చోట కూడా క్యాన్సర్ వచ్చి ఉంటుంది. ప్రాబ్లం ఏమైంది, అక్కడ సర్జరీ తర్వాత ప్రాపర్ గైడెన్స్ లేక దాని తర్వాత కీమోథెరపీ తీసుకోవాలా లేదా, రేడియేషన్ తీసుకోవాలా లేదా, ఎటువంటి పేషెంట్స్లో అవాయిడ్ చేయొచ్చు కీమోథెరపీ, ఎటువంటి పేషెంట్లో తీసుకోవాలా, ఆ సైన్స్ అంత బాగా అంత గైడ్ లైన్స్ కూడా లేనట్టు ఇంతకుముందు. ఇప్పుడు వచ్చాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ దట్. అందుకనే క్యూర్ రేట్స్ అనేటివి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ పోయే కొద్దీ ఇంకా we made almost reach 100% cure rates as well, and we have to stay positive. In fact, one of the fastest advancing fields in medical science is oncology. Yes. Every day there are changes, every year different drugs వస్తున్నాయి, different techniques యాడ్ చేస్తున్నాము, అండ్ వీటన్నిటిని కూడా ప్రాపర్ సైంటిఫిక్ రీసెర్చ్ బ్యాకింగ్ కూడా ఉంది. ఓకే సార్. సో ఇప్పుడు జస్ట్ మీరు అన్నట్లు క్యాన్సర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నారు కదా, సో అది మనం ట్రీట్ చేసిన ఆర్గాన్కి లేకపోతే ప్లేస్కి కాకుండా సో వేరే ప్లేస్లో వస్తుందా, లేకపోతే సేమ్ ప్లేస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? 2 రకాలుగా రావచ్చు. సేమ్ ప్లేస్లో రావచ్చు, బట్ ఇన్ఫ్యాక్ట్ మోర్ ఆఫన్ అది ఒక దగ్గర ట్రీట్ చేసిన తర్వాత వేరే చోట వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఓకే. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం క్యాన్సర్ డిటెక్ట్ చేసిన అన్న టైంకి ఆల్రెడీ బ్లడ్ సర్క్యులేషన్లో చిన్న చిన్న మైక్రోస్కోపిక్ సెల్స్ ఉండొచ్చు. మనకి ఏ స్కాన్లో కానీ ఏ టెస్ట్లో కానీ తెలియకపోవచ్చు ఇది. అందుకనే మనం వెరీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసినప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్లో ఉండే మైక్రోస్కోపిక్ సెల్స్ మిగిలిపోవడం అనేది ఛాన్స్ తక్కువ. అందుకనే వెరీ ఎర్లీ స్టేజ్లో లిమిటెడ్ ట్రీట్మెంట్సే ఇస్తాం. స్టేజ్ 1 కానీ స్టేజ్ 0 కానీ టంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, మనం జస్ట్ సర్జరీ చేసి తర్వాత ఏం ట్రీట్మెంట్ కూడా ఇవ్వకపోయినా పర్లేదు. అదే స్టేజ్ 3 అనుకోండి, స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 సర్జరీ ఒకటి చేసినా మనం ఎంత క్యూర్ అయిందని అనుకున్నా కానీ స్కాన్లో ఎక్కడా కనిపించకపోయినా కానీ చిన్న చిన్న మైక్రోస్కోపిక్ సెల్స్ మిగిలిపోయిండొచ్చని మనం ఊహించాలి. అది ఖచ్చితంగా దానికి మనం కేటర్ చేయాలి, ఆ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వాలి. సో అందుకనే దిస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సైన్స్ అయినా కానీ వీ హ్యావ్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, వీ హ్యావ్ సైంటిఫిక్ బ్యాకింగ్, ఎటువంటి పేషెంట్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి దిస్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ అవర్ గైడ్ లైన్స్. కాబట్టి పేషెంట్స్ షుడ్ బిలీవ్ ద డాక్టర్. డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్కి, థర్డ్ ఒపీనియన్కి ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ యూజువలీ గివ్ ద సేమ్ ట్రీట్మెంట్ ప్లాన్. దెన్ దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ టేకింగ్ దీస్ ట్రీట్మెంట్స్. Yes.